తెలుగు రాష్ట్రాల్లో కోట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నాంపల్లి, రాజమండ్రి, కరీంనగర్ కోర్టులో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపినట్టు తెలుస్తోంది. అందు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. మధ్యాహ్నం 12:05 పేలుతున్నాయంటూ మెయిల్ చేశారు. కోర్టులో ఉన్న వారిని బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. కోర్టులో బాంబు పెట్టామని మెయిల్ రావడంతో తనిఖీలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నాంపల్లి, రాజమండ్రి, కరీంనగర్ కోర్టుల్లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపినట్టు తెలుస్తుంది. దాంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 12:05 బాంబులు పేలుతున్నాయంటూ మెయిల్ చేశారు. కోర్టులో ఉన్న వారిని బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకైతే ఎలాంటి బాంబులు దొరకలేదు. ఫేక్ కాల్గా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. మా క్రైమ్ ఇన్పుట్ రమేష్ వాటిలో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. రమేష్, ఏంటి అప్డేట్స్, ఏంటి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు పూర్తయ్యాయా, ఏమంటున్నారు? ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3 క్రిమినల్ కోర్టులకి ఒకటేసారి 12:05 ప్రాంతంలో బాంబులు పెట్టి పేల్చేస్తున్నామని చెప్పి మెయిల్స్ రావడం జరిగింది. అయితే 2 రాష్ట్రాలకు సంబంధించిన మెయిల్స్ ఒకే వ్యక్తి నుంచి ఒకటే దగ్గర నుంచి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ మెయిల్స్ పంపించిన వాళ్ళు ఎవరనే విషయం తెలుసుకునే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే 12:05 నాంపల్లి క్రిమినల్ కోర్ట్, కరీంనగర్ కోర్ట్, తర్వాత రాజమండ్రి కోర్టు, ఈ 3 క్రిమినల్ కోర్టులను మొత్తం కూడా 12:05 పేల్చివేస్తామని వచ్చిన మెయిల్ తోటి పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్లని రంగంలో దించారు. మొత్తంగా కోర్టులను మొత్తం కూడా వెకేట్ చేయించి ఆ మేరకు ఆ తనిఖీలు చెప్పడం జరిగింది. అయితే అన్ని కోర్టులు అంటే రాజమండ్రి, నాంపల్లి, అటు కరీంనగర్ కోర్టు 3 కోర్టులను కూడా అధికారులు వెంటనే ఖాళీ చేయించి ప్రతి ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. దాదాపుగా సైనికులు కూడా పూర్తి కావడం వస్తుంది. అయితే దీంతో ఈ మెయిల్స్ పంపించిన వాళ్ళు ఎవరనే విషయం కూడా తెలుసుకునే పని కూడా మొదలుపెట్టింది. ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలో మెయిల్స్ చేసిన వాళ్ళు కూడా గతంలో దొరకడం జరిగింది. వాళ్ళు ఆకటాయిగా చేసిన పని, కానీ ఈసారి 2 సారి అంటే మొత్తంగా 2 రాష్ట్రాలు కలిపి ఒక్కసారి పేల్చేస్తామని చెప్పి మెయిల్ రావడం కొంత అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకున్నారు, దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఒకవైపు పోలీసులు తనిఖీలు చేస్తుండగానే మరోవైపు మెయిల్స్ ఎవరు పంపించారనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.